హాయ్ అండి, ఎలా ఉన్నారు? చూస్తున్నారా సూర్యభగవానుడు ఎట్లా వస్తున్నాడో? ఎందుకండి వచ్చేసి ఇవాళ మందార పువ్వు వచ్చేసింది ఒకటి. అదేంటో విచ్చిక అట్లా ఉందండి వచ్చేసి మందార పువ్వు. మరి ఎందుకనో అర్థం కావట్లేదు. ఇది ఇట్లా ఉంది పువ్వు. కోసేస్తున్నా. సగం విచ్చుతుంది, సగం విచ్చదు. ఎందుకండి హాయ్ అండి, ఇదిగోండి ఇప్పుడే ఇంకా పూజ అంతా అయిపోయింది. మీకు ఆ వీడియో కూడా చూపించేశాను కదా. ఇప్పుడైతే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను. ఇదిగో కుక్కర్ పెట్టేసుకుంటున్నా, ఇడ్లీ వేస్తున్నా అండి. ఇడ్లీ పిండి అయిపోయేదాకా ఇడ్లీలు తప్పాలు అయ్యే కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ఇదిగో పిండి అనేది కలుపుకొని ఇడ్లీ వేసుకుంటున్నా. ఇందులోకి వచ్చేసి ఏం చేయాలి, చట్నీ వచ్చేసి పుట్నాలు అవి చేస్తూనే ఉన్నాను కాబట్టి బోర్ కొడుతుంది అంటున్నారు. వచ్చేసి ఇక ఏదైనా అల్ల పచ్చడి చేస్తే అది రైస్లో కూడా యూజ్ అవుతుంది కదా, అల్ల పచ్చడి చేద్దామని అనుకుంటున్నా. అల్ల పచ్చడి చేసేస్తాను. ఇప్పుడైతే ఇడ్లీ వేసేసుకుంటున్నా. ప్రస్తుతానికి ఇడ్లీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొచ్చేసి చట్నీకి అన్నీ ఏర్పాటు చేసుకున్నామండి. వచ్చేసి ఇదిగోండి అల్ల పచ్చడికి అల్లం అనేది తీసేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఇది క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, ప్యాకింగ్ చేసి మీకు ఆల్రెడీ చూపించాను కదా, అదే అల్లం అండి. బయట పెట్టేసుకుంటున్నా. ఇదైతే వచ్చేసి చింతపండు అండి. చింతపండు నానబెట్టేసుకుంటున్నా. కొంచెం నానడానికి టైం పడుతుంది కాబట్టి ఇది నానబెట్టేసుకొని బెల్లం తీసి పెట్టేసుకుంటే మనం వేయించుకుని అన్నీ చేసేలోపు ఇది నానిపోతుంది. బెల్లం కూడా ఇట్లా పీసెస్గా కట్ చేసేసుకుంటాను. కొంచెం బెల్లం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ మూడు, ఇది అల్లం కూడా కొట్టి పెట్టేసుకుందాం మనము. అన్నీ రెడీగా పెట్టుకొని వేయించేసుకుంటే చట్నీ తొందరగా అయిపోతుందండి. ఈలోపు ఎండుమిరపకాయలు తొడవలు తీసి పెట్టేసుకున్నాం. కొన్ని పెట్టుకున్నానండి, అవి సరిపోవు పచ్చడి కదా. ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి, కొన్ని వేసేస్తున్నా. ఈలోపు ఎండుమిరపకాయలు తొడవలు తీసి పెట్టేసుకుందాం. ఇదిగోండి మొత్తం ఎండుమిరపకాయలు తొడవలు అనేవి తీసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండ్లీ పెట్టేసుకొని వేయించేసుకుందాం. ఇదిగోండి నూనె పెట్టేసుకున్నాం కదా, కొంచెమే వేసుకున్నాం. ఇందులోనే మినపప్పు, శనగపప్పు రెండు ఒకేసారి వేసుకోవాలండి, ఎందుకంటే వేయాలి కాబట్టి. ఇదిగోండి అల్ల పచ్చడికి అంతా రెడీ చేసేసుకున్నాను. కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు ఇడ్లీ ఎందాక వచ్చిందో చూద్దాం. ఇడ్లీ కొంచెం ఇంకా ఉందండి, కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకొని బెల్లం కూడా వేసేసుకున్నాను. ఈ చింతపండు కూడా వేసేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే నీళ్ళతో సహా వేసేసుకుంటే మనకు తొందరగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇంకొంచెం మిక్సీ పట్టేసుకుంటే పలుచగా ఉంటేనే ఇడ్లీకి, దోశలకు కానీ వాటి మీద బాగుంటుంది చట్నీ. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇది కొంచెం కావాలంటే తీసి పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా అయినా సరే మనం అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి యూజ్ చేసుకోవచ్చు ఈ చట్నీ. ఇదిగోండి వేడివేడి ఇడ్లీ విత్ అల్ల పచ్చడి రెడీ అయిపోయింది. టుడే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది వచ్చేసి అయిపోయింది. మళ్ళీ ఇంకో వాయి వేసేసుకున్నాను ఇడ్లీ అనేది. ఎండుమిరపకాయలు డబ్బాలో పోసేసుకుంటున్నాను అండి, కవర్లో నుంచి తీసి. ఇవాళైతే వచ్చేసి ఒట్టిపప్పు చేస్తున్నా అండి. ఒట్టిపప్పును ఆలు ఫ్రై చేస్తున్నా. పప్పు పెట్టేసుకుంటున్నా కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇదైతే వచ్చేసి జావకి అన్నీ పెట్టేసుకున్నా అండి. ఇదిగోండి జావా అనేది పెట్టేసుకున్నాను.
ఇదైతే వచ్చేసి ఉల్లిపాయ పొట్టు అండి. నిన్న ఆనియన్ పకోడీ చేశాను కదా, అయితే ఉల్లిపాయ పొట్టు పడేయకుండా ఇది మనము ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని మరిగించుకొని ఆ వాటర్ కనుక హెయిర్కి పట్టించామంటే హెయిర్ ఊడకుండా ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నానండి, బాగానే ఉంది, హెయిర్ అయితే ఊడట్లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఉల్లిపాయ పొట్టు పడేయకుండా ఈసారి. పెట్టేసుకున్నాను. ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. వడపోసేసుకొని బాగా మరిగాలి, మరిగిన తర్వాత వడపోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తలస్నానం రేపు చేస్తామనగా ఈరోజు హెయిర్కి అప్లై చేసేసుకుంటే బాగుంటుంది. రోజు చేసినా బాగుంటుంది, వీక్లీ చేసుకున్నా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. ఉల్లిపాయ నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇవి కొంచెం చల్లారాక వడపోసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి రాగి జావ కొంచెం చల్లారిపోయింది, తాగేస్తున్నాము గ్లాసులో పోసేసుకొని. చలికాలం కాబట్టి తాగితే బాగుంటుంది వేడివేడిగా. అయితే వచ్చేసి 2 ఆలుగడ్డలు వేయించేస్తానండి కర్రీకి. ఆల్రెడీ ఇది వీడియో వచ్చిందే కాబట్టి ఇంకెక్కడితోటి వీడియో అనేది ఎండ్ చేస్తున్నా, మరీ లెంత్ అయిపోతే సోది చెప్పినట్టుగా అనిపిస్తుంది కదా. వచ్చేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను ఇవాళ అయితే యూజ్ఫుల్ ఒక టిప్ అయితే చెప్పాను, ఉల్లిపాయ నీళ్ళది. అది మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి వాటికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.